ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళకి పుట్టబోయే బిడ్డ ద్వారా ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకని నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఓ ప్రణాళిక కలిగి ఉంటాడు. అయితే నువ్వు నిరపరాధిగా ఉండాలి, ఏ అపరాధము చేయని వాడిగా ఉండాలి. నువ్వు దేవుని ఆయన ఆజ్ఞలను చూడు. ఆయన్ని ఇతరులను ప్రేమించమంటూ ఉన్నాడు, ఇతరులను ఏం చేయమంటూ క్షమించమంటూ ఉన్నాడు, ఇతరులను ఏం చేయమంటూ ఉన్నాడు, ఆయన వాక్య లేఖనాల ద్వారా బలపరచమంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పట్ల మనం చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే దేవుడు మన పట్ల ఏదైతే జరగకుండా ఉంటుందో దానిని ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. వీళ్ళ జీవితంలో అదే జరిగింది. చూడండి 8వ వచనం చదువు. లూకాసు వార్త 8. క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటుకు అతనికి వంతు వచ్చును. చూడండి, యాజకత్వము చేయుటకు ఏమవుతుందంట, ఇప్పుడు కుటుంబంలో ఏమవుంటదంటే యాజకత్వము చేసే వాళ్ళు చూడండి, ఒక్కొక్క సంవత్సరం ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి. టెంపుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఒక్కొక్క సంవత్సరము ఒక కుటుంబానికి వస్తూ ఉంటది. అదే విధంగా యాజక ధర్మము జరిపించుట కొరకు దేవునిలో ఆయన క్రమము వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా ప్రభువు దూత ధూపవేదికి కుడివైపు నిలిచి అతనికి కనబడగా అప్పుడు జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడి వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టెను. నీ ప్రార్థన ఏమైందంట, ఆయన ప్రార్థన దేవునికి వినబడింది. నీతిమంతులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన 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 వాక్యమును ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన న్యాయ విధులను మనం కడుతూ అదే విధముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైతే జరగకుండా ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, జరిగిస్తాడు. ఆ దూత వాళ్ళ దగ్గరికి వచ్చింది, నీ ప్రార్థన నేను విన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఏమవుతుంది, దేవునికి వినబడుతుంది. యథార్థంగా నడుచుకునే వాళ్ళ ప్రార్థన ఏమవుతుంది, దేవునికి వినబడుతుంది. ఖచ్చితంగా దేవుడు, ఈరోజు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ చాలా సంవత్సరాలుగా నీకు పిల్లలు లేకుండా ఎదురు చూస్తున్నావేమో, చాలా సంవత్సరాలుగా నువ్వు అనుకున్న నీ కోరిక నీ ఆశ నెరవేరడం లేదేమో, చాలా సంవత్సరాలుగా జాబ్ గురించి ఎదురు చూస్తున్నావేమో, చాలా సంవత్సరాలుగా నీ పిల్లలు నీ మాట వినకుండా వెళ్తూ ఉన్నారేమో, చాలా సంవత్సరాలుగా నీ కుటుంబంలో ఆర్థిక పరమైన భారంతో అనేక విషయాల్లో సతమతమైపోతూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ ప్రార్థన